ఏజెన్స్ ప్రాంతంలో వారానికి ఒక రోజు జరిగే వారపు సంతకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉక్కుంపేట గిరిజన సంత. ఈ సంత ప్రతి వారం శనివారం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంటుంది. తాము పండించిన కూరగాయలు, అడవి ఉత్పత్తులు ఈ వారపు సంతకి తీసుకొచ్చి అమ్ముకుంటారు. అసలు ఆ రేట్లు ఎంత ఉంటాయి చూద్దాం రండి. అలాగే అమ్మిన డబ్బుతో తమ కుటుంబానికి సరిపడా సరుకులు కొనుక్కొని తీసుకెళ్తుంటారు. మీరు మీ ప్రాంతంలో ఏ వారపు సంతకి వెళ్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అడుగుతున్నారా కట్ట 20-30 అడుగుతున్నారా? చూసారు కదా, 20 రూపాయలు 30 రూపాయలు అడుగుతున్నారట. చీపుర్లు, కొండ చీపుర్లు మీరు చూసుకోవచ్చు. క్వాలిటీ ఎలాగ ఉందో చాలా బాగుంది. కొండ చీపురు అయితే ప్లాస్టిక్ తాడుతో కట్టారు. అలాగే అడవిలో నుంచి దొరికిన తాడుతో కూడా కట్టారు. ఇది అడవి గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఈ బుట్టలో తీసుకొచ్చి అమ్ముతారండి. చూడండి ఎంత ఎంత అక్క, ఎంత బుట్ట ఎంత? బాబా రేట్లు ఎక్కువే చెప్తున్నారు, మీరే బిగించాలి. ఎంత చెప్పావమ్మా? ఎంత చెప్పావు? 1200 రెండింటికా? ఎంత అడిగారమ్మా మీరు? 900 అడిగారు. రెండింటికి 900 అడిగారట, 1200 అంటున్నారా? ఏటా కళ్ళమ్మ అమ్ముతున్నారా అక్క? అల్లం అమ్ముతుంటారా? ఎంత తట్ట? బుట్ట 800 అమ్మేశారా? 800 అండి బుట్ట అమ్మేశారంట. ఉక్కుమేట సంత అండి. చూడండి ఇది కొండ చీపురు. ఎంత ఎంత కట్ట అమ్మేస్తారా? అడుగుతున్నారా? 30 రూపాయలు అడుగుతున్నారా? కట్ట 30 రూపాయలు అడుగుతున్నారు. మీరు ఎంత చెప్తున్నారు? 40-45 రూపాయలు చెప్తున్నారట, కానీ 30 రూపాయలు అడుగుతున్నారట. కొండ చీపురు అండి. చూడండి ఉక్కుపేట సంతలో చాలా ఎక్కువ వచ్చింది. గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఈ విధంగా తట్టలలో తీసుకొచ్చి అమ్ముతారండి. ఇవి అమ్ముతున్నారు, ఎంతో కనుక్కుందాం ఒకసారి. ఏటమ్మా ఎంత ఎంత అమ్మా, ఎంత చెప్తున్నారు? ఈ దుంపలకా? 3కి 1600. 1600 అంటున్నారు, 1100 అంటున్నారట. చూడండి ఇలాగే బేరాలు ఆడుతున్నారు. ఇట్లా ఉంటది అనమాట సంతలో బేరాలు. అమ్మ ఇవ్వను అంతనది. ఈ అమ్మ బేరం ఆడుతుంది అనమాట. నానా ఎక్కడి నుంచి వచ్చారు? అడిగారా చీపుర్లు? ఎంత కట్ట ఎంత అడిగారు? 30 రూపాయలు అడుగుతున్నారా? ఎంత అంత అంతివా నువ్వు? 50 ఎంత అంతివా? ఒక 30 రూపాయలు కట్ట అడుగుతున్నారంటే కొండ చీపుర్లు. చూడండి ఉక్కుంపేట సంతలోనే. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? గంగరాజపూట్ నుంచి వచ్చారండి. ఇది కొండ చీపుర్లు చూడండి చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీగానే ఉన్నాయి, కానీ 30 రూపాయలు అడుగుతున్నారట.